హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్ర స్టైల్లో గోంగూర పచ్చడి చేయబోతున్నాను. చూడండి, గోంగూర ఆల్రెడీ ఒలిచేసి కడిగి పెట్టేశాను. పెద్ద సైజు గోంగూర కట్టలు 3 తీసుకున్నాను. చూడండి, బాగా 3-4 టైమ్స్ బాగా కడగాలి, ఇసుకుంటుంది కాబట్టి. కడిగిన తర్వాత జల్లెలు లాంటి దాంట్లో వేసుకుంటే స్ట్రైనర్లో వాటర్ అంతా పోతుంది. దీనికి కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకున్నాను. కనిపిస్తుందా? చూడండి, బాగా చూడండి. ఒక 1/4 కేజీ ఉంటాయండి ఎండుమిర్చి. ఇంక ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఎండుమిర్చి బాగా క్రిస్పీగా వేగాలి. ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు ఎండుమిర్చి వేపుకోవడానికి. మంచి గుంటూరు ఎండుమిర్చి అయితే బాగా కారం ఉంటుందండి. మంచి కారం ఉండే ఎండుమిర్చి తీసుకుంటేనే పచ్చళ్ళు ఉన్నవి టేస్ట్గా ఉంటాయి. ఎండుమిర్చి బాగా వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి. బాగా గలగలగల అనాలి, క్రిస్పీగా. ఏదో ఒక పచ్చడి ఉండాలండి. మా ఇంట్లో మాత్రం ఏదో ఒక పచ్చడి ఖచ్చితంగా ఉంటుంది. ఒంట్లో ఓపిక లేనప్పుడు, చేయలేనప్పుడు రైస్ వండుకొని పచ్చళ్ళు వేసేసుకొని తింటే ఆ పూటకి అట్లా గడిచిపోతుంది. మిర్చి వేగిపోయిందండి. ఇంకా దాన్ని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర అంతా బాగా ఉడికించుకోవాలి. బాగా కలర్ మారే వరకు మొత్తము. గోంగూర ఎంత బాగా ఉడికితే వాటర్ అంత బాగా పోతుంది. ఆ వాటర్ అంతా పోయే వరకు బాగా ఉడకాలి, లేకపోతే పచ్చడి తొందరగా బూజు పట్టిపోతుంది. నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే బాగా ఉడికిపోతుంది. కొంచెం ఒక ఫస్ట్ 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. అట్లాగా గోంగూర అంతా దగ్గర పడే వరకు. దాంట్లోనే కొంచెం చింతపండు నానబెట్టి వేసాను. ఒక గుప్పెడైతే సరిపోతుంది. గోంగూర పులిపే సరిపోదండి, చింతపండు కూడా కొంచెం వేసుకోవాలి. అప్పుడే పచ్చడి టేస్ట్గా ఉంటుంది. గుంటూరు మిర్చి కదా, బాగా స్పైసీగా ఉంటుంది. అందుకని చూడండి, చింతపండు అంత వేసాను, ఒక గుప్పెడు వేసాను. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. కిందదంతా బాగా ఉడికిపోయింది. ఇదంతా బాగా కలుపుకుంటే బాగా ఉడికిపోతుంది. అట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, అడుగంటకుండా. అట్లా బాగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. కిందది మాత్రమే ఉడుకుతుంది, పైన ఉడకదు. నిదానంగా అట్లా కలుపుకోవాలి. భలే ఉంటుందండి గోంగూర పచ్చడి. రైస్లోకి చాలా బాగుంటుంది. పెరుగన్నంలో నంచుకున్నా కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఇంట్లో ఇలాంటి పచ్చళ్ళు మనం ఎప్పుడు ఉంచుకున్నామంటే ఇబ్బంది ఉండదు అనమాట. మనకి హెల్త్ బాగాలేకపోయినా రైస్ వండుకొని ఇవి తినేసేయచ్చు. చూడండి, ఆ కలర్ రావాలి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము మిర్చి వేపి పెట్టుకున్నాము కదా, అవి 2 పార్ట్లుగా వేసి మిక్సీలో పడుతున్నానండి. ఒకేసారి వేసేస్తే మెదగదు. చూడండి, బాగా క్రిస్పీగా వేగాలి. ఒక గ్లాస్ నిండా కల్లుప్పు తీసుకున్నానండి. ఫస్ట్ సగం వేసి మిక్సీ పట్టిస్తున్నాను. చూడండి, అట్లా బాగా మెదిగిపోయింది. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు తగిలేటట్టు మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా ఉంటే బాగుండదు. ఇప్పుడు అంతా మిక్సీ పట్టేసిన మిర్చి అంతా ఇప్పుడు దాంట్లోకి మనం ఉడకబెట్టుకున్న గోంగూరనంతా వేయాలి. చూడండి, ఆ గోంగూర మొత్తం వేసేసి బాగా మిక్సీ పట్టే ఒక్క తిప్పితే చాలండి. మరీ మెత్తగా ఉండకూడదు, గంధంలాగా ఉంటే బాగుండదు. మా అమ్మ ఎగతాళి చేస్తుంది, గంధంలాగా ఉంటాయి పచ్చళ్ళు కొంతమంది చేస్తే అని. ఇప్పుడు తాలింపు పెడుతున్నానండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసాను. మెంతులు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలండి, స్కిప్ చేయొద్దు. ఇప్పుడు అవి చిటపట ఆనిన తర్వాత అందులోకి కరివేపాకు కడిగి వేసుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లి అండి, గార్లిక్. అది బాగా అంటే మిర్చితో పాటు వేసి కూడా మనము మిక్సీ పట్టుకోవచ్చు. కానీ మెత్తగా మెదిగిపోతే నాకు అంత టేస్ట్ అనిపించదు. అందుకని ఇట్లా వేసుకుంటే దాంట్లో ఆయిల్, పులుపు, కారం అన్నీ పట్టి
వెల్లుల్లి అనేది నంచుకునేటప్పుడు చాలా బాగుంటుందండి. అందుకని ఇలా వేసాను, కొంచెం ఎక్కువే వేసుకున్నాను. నాకు చాలా ఇష్టం అట్లా వేస్తే రైస్ తినేటప్పుడు. అదొక నంచుకోవడానికి సైడ్ డిష్ లాగా భలే ఉంటుంది. ఇప్పుడు తాలింపు అంతా దానికి పట్టేటట్టు, ఆయిల్ అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి మాడకుండా. 1-2 నెలలైనా నిల్వ ఉంటుందండి. మనం వాటర్ తగలకుండా ఉంచుకున్నామంటే పచ్చడి ఎన్ని రోజులైనా బాగుంటుంది ఫ్రెష్గా. చూడండి భలే ఉంది కదా, కలరు కాంబినేషన్ అంతా సూపర్గా ఉంది. ఇప్పుడు బాగా ఆరిపోయిన తర్వాత ఒక డబ్బాలో తీసి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కొంచెం బయట పెట్టుకొని కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంది కదా చట్నీ. మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.